హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు పొదరిల్లు ఎపిసోడ్ అయితే చాలా ట్విస్టులతో ముందుకెళ్తుంది. ముందు చాలా రసవత్తరంగా అయితే ఈ సీరియల్ సాగనుంది. ప్లీజ్ మీరు చివరి వరకు చూడాలి. అంటే అసలు ఏమైంది, శైలు కేశవ ప్రేమ వ్యవహారం ఏమైంది తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలానే వీడియోకి లైక్ కూడా చేసేయండి ప్లీజ్ అండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 1-2 మెంబర్స్కి రీచ్ అవుతుంది. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే గొడవతో స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే లేవగానే అయితే ఇంట్లో చక్రీను అలానే కేశవ కనపడరు. దానికంటే ముందు కూడా ఏమైందో చెప్తాను. దానికంటే ముందు ఏమైందంటే ఈ శైలు బ్రదర్ అంటే శైలు అనే ఎవరైతే ఉన్నాడో తను ఒక 4 కుర్రోళ్ళని తీసుకొచ్చి బృందావనం మీదకి వస్తాడు. అంటే చక్రి వాళ్ళ ఇంటిపైకి, కేశవ వాళ్ళ ఇంటిపైకి వస్తాడనమాట గొడవకి 4 మనుషుల్ని తీసుకొని. చాలా పెద్ద గొడవ చేస్తాడు. ఇదొక ఇల్లేనా, ఇదొక లాడ్జ్ లాంటిది, అసలు ఇంట్లో ఎవరైనా ఉంటారా, మీరు అసలు మనుషులేనా, అసలు ఇంట్లో ఎవరైనా జీవిస్తారా అని వాళ్ళ ఇల్లు గురించి వాళ్ళ గురించి చాలా ఘోరంగా చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. పిలువు కేశవాన్ని పిలువు, ఆడు నా చెల్లెల వెంట పడుతున్నాడు, ఏంటో ఆడంతా చూస్తాను అని చెప్పి చాలా పెద్ద గొడవ చేస్తాడు. చక్రి కూడా ఏం ఊరుకోడు. అయితే చక్రి ఊరుకోడు, మీదకి వెళ్తాడు, పీక పట్టుకుంటాడు అన్నమాట శైలు వల్ల అనేది. చక్రి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే కేశవాన్ని చంపేస్తాను, ఇంకోసారి మా చెల్లి జోలికి వస్తాయని చెప్పాడనమాట. ఇంకా నారాయణ ఏంటి ఆ బండోడు ఆ మొరటోడు ప్రేమించాడా, లవ్లో పడ్డాడని చెప్పి కేశవ వాళ్ళ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటాడు నారాయణ. ఇంకా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎవరెవరంటే కన్నాను, పెద్ది, చక్రి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి వస్తుంది. ఈ లోపల మహాలక్ష్మికి కూడా చెప్తారు. ఈ లోపల కేశవ వస్తాడు. కేశవ వచ్చి ఈ విషయం వాడికి చెప్పొద్దు, ఈ విషయం కనుక వాడికి చెప్తే వాడు ఊరుకోడు, వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతాడు అని పెద్ద అంటాడు. సరే ఎవరు చెప్పుకోకుండా మహాలక్ష్మి కన్నా చక్రి కూడా సైలెంట్గా ఉంటారు. ఏంటి అందరూ అలా ఉన్నారు, అలా చూస్తున్నారని కేశవ లోపలికి రాగానే అంటాడు, మేము ఎలా ఉన్నాం, మేము బాగానే ఉన్నాము, అన్నం తింటావా అని పెద్ద అడుగుతాడు. పెద్ద అడిగిన ఇదేంటి అన్నయ్య, నేను ఈ టైంలో వస్తే బయట తినొస్తానని తెలుసు కదా, ఎప్పుడూ లేని అన్నం తింటావా అని అడుగుతున్నావేంటి అని అంటాడు కేశవ. ఏం లేదురా మామూలుగా అడుగుతున్నాను అంటాడు. ఈ లోపల పక్క నుంచి చక్రి, నువ్వు అతి ప్రేమ చూపించి నువ్వే దొరికేలాగా చేసేటట్టున్నావు అంటాడు చక్రి. ఈ లోపల నారాయణ బయట నుంచి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఏంట్రా కంగ్రాచులేషన్స్, ఏంట్రా నువ్వు నా కొడుకు అనిపించావు, నువ్వంటే ఏదో అనుకున్నాను, నువ్వు చాలా మంచి పని చేస్తావు, నాకు చెప్పకుండా ఎందుకున్నావురని నారాయణ అంటాడు. ఇదేంటి లీక్ చేసేటట్టు ఉన్నాడు అని చెప్పి వీళ్ళంతా కంగారు పడతారు. ఎవరు, మహాలక్ష్మి, కేశవ, కన్నా, పెద్ది. ఓకే, సో ఇలా కంగారు పడుతూ ఉంటుంటే ఏంటి నేనేం చేశాను, నన్ను ఎంత పొగుడుతున్నావేంటి అని అంటే మీ బామ్మర్దిగాడు వచ్చాడురా అని చెప్తాడు. మా బామ్మర్ది ఎవరంటే నువ్వు లవ్లో పడ్డావంటగా, నువ్వు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చాడు అనండి. అవునా అని చెప్పి ఏమన్నాడు ఏంటి అంటే జరిగింది మొత్తం నారాయణ చెప్పేస్తాడు కేశవతో. ఇంకప్పుడు కేశవకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళ ఇంటికి ఫైటింగ్కి వెళ్ళిపోదామని రెడీగా రిటర్న్ అవుతూ ఉంటే పెద్ద గట్టిగా కేకలేస్తాడు, నువ్వు ఇప్పుడు ఎలాంటి గొడవలు చేయొద్దు, ఎలాంటి గొడవలు చేయవలసిన అవసరం లేదు, నా మాట వింటావా లేదా, నువ్వు మూసుకొని పడుకో అని చెప్పేసి పెద్ద అయితే గట్టిగా చెప్తాడు. గట్టిగా చెప్పడంతో కేశవ అయితే అప్పటికప్పుడు ఆగిపోతాడు. ఇంక నువ్వు లోపలికి వెళ్ళు అనగానే రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళగానే ఫోన్ చేస్తూ ఉంటుంది శైలు. ఫోన్ చేస్తే కట్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తుంది, కోపంగా మాట్లాడతాడు. ఏంటి కట్ చేస్తుంటే పనిలో ఉన్నానని తెలుసు కదా, ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తావు, అయినా నేను నిన్ను ప్రేమించానా, నువ్వు నన్ను ప్రేమించావా అంటే ఏం జరిగిందంటే నీకేం తెలియదా, నీకేం తెలియనట్టు నటించు మాకు అని చాలా కోపంగా అంటూ ఉంటాడు కేశవ. ఏం జరిగింది బుస్సు నాకు తెలియదురా అంటే మీ అన్నయ్య గొడవకు వచ్చాడు మా ఇంటి మీద, మా వాళ్ళని, మా ఇంటి మనుషుల్ని, మా ఇల్లుని చాలా నీచంగా మాట్లాడాడు అని చెప్పిద్ది అనమాట. నిజంగా నాకు తెలియదు అంటే ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఆ తర్వాత తెల్లారిన తర్వాత అయితే అసలు ఎవరు కనిపించరు. ఎవరు అంటే చక్రీను కేశవ ఇంట్లో ఉండరు. అంతా వెతుకుతారు. ఎవరు, పెద్ది, మహాలక్ష్మి, కన్నా అందరూ చూస్తారు. వీళ్ళు ఏదో గొడవకి వెళ్ళారని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ. వీళ్ళు అనుకుంటున్నట్టుగానే కేశవ, చక్రి ఇద్దరూ కూడా గొడవకే వెళ్తారు శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా పెద్ద గొడవ చేస్తారు. మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి చాలా గొడవ చేస్తారు. అయినా ఈ ఆడపిల్ల ఇంట్లో మీరు ఎందుకు
ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి శైలు అమ్మ నాన్న అలానే వాళ్ళ అన్నయ్య కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.